నమస్కారం శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్, నమస్కారం అండి. విడుదల రజనీ గారి పైన కేసు అనేది ఫైల్ అయింది. సో ఏదైతే క్రషర్ సంబంధించిన ఓనర్ దగ్గర 2 కోట్ల లంచం తీసుకుంది అని విడుదల రజనీ గారి మీద కేసు అనేది ఫైల్ అయింది. ఐఏఎస్ మీద కానీ, విడుదల రజనీ గారి మరిది పైన కానీ, సో వీళ్ళందరి పైన కేసు అనేది ఫైల్ అయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సార్, ఎందుకు సార్ ఒక బీసీ మహిళ పైన ఎందుకు అక్రమంగా కేసు పెడుతున్నారు ఈ కూటమి నాయకులని విడుదల రజనీ గారు ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు సార్? ఎందుకు బీసీ మహిళ పైన ఇంతలా కక్షపూరిత రాజకీయాలు చేసి కేసు అనేది ఫైల్ చేస్తున్నారు? అసలు మీకు ఇక్కడ కులం ఎందుకు వస్తుందండి? విడుదల రజనీ గారు అదే ఒక బీసీ మహిళ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ అదే వచ్చింది. మన దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకైనా కష్టం వచ్చినప్పుడు కుల కవచాన్ని తీసుకొస్తారు. మరి పెత్తందారి పెత్తనం చేసినప్పుడు, అధికారం అనుభవించినప్పుడు ఆ పిల్లి కోటి అనే కుర్రోని తీసుకెళ్లి ఎర్రగొట్టేసి ఒక దళిత యువకుడిని ఆ ఆ హింసించే దృశ్యాలు చూసినప్పుడు ఏమవుతుందండి? అప్పుడు కులం అడ్డు రాదా? ఓకే. అలా ఇది కాదండి. అసలు మన ఆలోచన విధానమే చాలా చిన్నగా పోతా ఉంది ప్రజలది. మీరు నేనని కాదు, అందరూ అలాగే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆవిడ చాలా వసూళ్ళకి పాల్పడ్డారు. నేను ఈ వసూళ్ళకి వ్యతిరేకం కాదండి, నేను వ్యతిరేకంగా మాట్లాడిన వసూళ్ళకి. ఎందుకంటే ఆవిడ కాదు, ఉమ్. ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇప్పుడున్న రాజకీయ ఒక 10-15 ఏళ్ళ నుంచి వచ్చిన మార్పులు ఏంటంటే రాజకీయాల్లో ఎవరైతే ధనబలం కలిగిన అభ్యర్థి వ్యక్తి ఒక ఎమ్మెల్యే అవగలగ ధనం ఉండాలి. ఖచ్చితంగా డబ్బు ఉంటేనే ఖచ్చితంగా. అతనికి రాజకీయాల్లో చోటు దొరుకుతుంది, ఎమ్మెల్యే అవ్వగలుగుతున్నాడు. ఖచ్చితంగా. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇన్సిడెంట్స్ లో ఒక బలహీనం, ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. అది కూడా అతను ఖర్చు పెట్టలేకపోయినా వేరే వాళ్ళు ఎవరో వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అంతే తప్ప ఖర్చు కామన్ అవును. ఏ నియోజకవర్గానికైనా సరే. అంటే అవును. మీ దగ్గర డబ్బు లేకపోతే మీ తరఫున కూడా ఎవరో ఖర్చు పెడతారు. అదనమాట. అవును. అంటే కొంతమంది నేను చాలా పేదవాడిని, ఇప్పుడు నా దగ్గర ఆస్తులు ఏమంటారు కొంతమంది ఎమ్మెల్యేలు, నిజమే. కానీ అవును. ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాడు కదా, అతను కూడా ఖర్చు పెట్టాల్సిందే. పార్టీ అనే ఇస్తుంది. ఎవరో ఒక దాతలైనా ముందుకు వస్తారు. అతని తరపున ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తారు, డబ్బులు అవును. నిధులు సమకూరుస్తారు. కాబట్టి వాళ్ళు తిరిగి దాన్ని రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని నేను తప్పు పట్టనండి. ఓకే. ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెడతారు? ఎవడు బాబు సొమ్ము పెడతారండి? అవును. ఓ ఒక కాన్వాయ్, ఒక ర్యాలీ తీయాలంటే బండిలో పెట్రోల్ దగ్గర నుంచి అటు భోజనం దగ్గర నుంచి సాయంత్రం మందు బుడ్డి వరకు స్పాన్సర్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంటే నేను కార్యకర్తలు అవమానించట్లేదు, వాళ్ళకి మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? పనులు అవును. మానుకుని ఎందుకు వస్తారా? రోజుకి 1000 రూపాయలు, 800, 900 వచ్చి కూలీ డబ్బులు, లేకపోతే పనికి వెళ్తే ఉద్యోగానికి వెళ్తే వచ్చే డబ్బులు అన్ని పోగొట్టుకుని ఎందుకు వస్తారు ఎవడన్నా? అవునవును. కాబట్టి పార్టీ గతం ఎలా ఉండేది? పార్టీ మీద అభిమానంతో సైకిల్ జెండా కట్టుకుని, చేతిలో జెండా పట్టుకుని, నడుచుకుని సైకిల్ మీద ఏ అవకాశం ఉంటే ట్రాన్స్పోర్ట్ అవకాశంగా వచ్చేవారు. ఇదివరకు లారీల మీద వచ్చేవారు, గుర్తుంది. మరి మీ చిన్నపిల్లలు అవును. మీకు తెలియదు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలో లారీలు పెడితే లారీలు ఎక్కేసి వచ్చేవారు. ఎంత దూరం వాళ్ళకి తిండి ఓకే. తిప్పలో దారిలో ఎవరన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా పెడితే పెట్టేవారు, లేదంటే వాటర్ ప్యాకెట్లు అన్నట్టు వచ్చి బిందెల నిండా వాటర్ సప్లై చేసేవారు వాళ్ళకి, అంతే. తర్వాత కాలంలో చాలా మార్పు వచ్చేసింది. పెళ్లిళ్ళకే సరిగ్గా రావట్లేదు జనం, ఇంకా మీటింగ్లకి ఎందుకు వస్తారండి? అవును. పెళ్లిళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్లు ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు? రిటర్న్ గిఫ్ట్ మంచిది ఇస్తారంటే వాళ్ళ పెళ్లికి ఎక్కువ వస్తారు. అవును. పెళ్లి కుంకుమ బరిలో గట్ట ఇస్తున్నారని తెలిసింది అనుకోండి, వాళ్ళు బేగా ఎక్కువ వచ్చేస్తారు. అలాగనమాట ఇది. అయితే వాళ్ళకి నిత్యంకొచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి ఖర్చు పెట్టాలి. ఆ పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి. ధర్నాలని, మీటింగ్లని, లేకపోతే వాళ్ళ నాయకులు వచ్చినప్పుడు వేదికలు దగ్గర నుంచి అన్ని చూసుకోవడం, భోజనాలు గీజనాలు తడిసి మోపుడైపోతూ ఉంటుంది. ఇక ఎన్నికల సందర్భంగా ఇంకా మనకి చెప్పక్కలది ఏం ఖర్చు అందరికీ తెలిసిందే. ఇప్పుడు లాస్ట్ లో ఆఖరి రాత్రి పంపిణీ దాకా వాళ్ళకి లోడ్ ఎక్కువైపోతుంది. ఉమ్.
పూర్వం కొంతమంది డబ్బులు తీసుకునేవారు కాదు. మధ్య తరగతి ఆ పైన వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు కాదు. ఆ ఇచ్చేది కూడా 50, 100, 25, 20, 10 బాగా పాత రోజులు అయితే ₹2, ₹3 కూడా అలా ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, అందరికీ చుట్టలుట్టేది రబ్బర్ బ్యాండ్ వేసి కిటికీలోంచి ఇంట్లో పడుతున్నారు డబ్బులు. ఉమ్, ఆ పార్టీ ఈ పార్టీ కూడా పడుతున్నారు, ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి చేసుకుంటారు. అంటే ఖర్చు కామన్ గా ఉంది అందరికి. మరి వచ్చిన కాడి నుంచి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి, ఎవరు ఇస్తారు? అందుకనే కాంట్రాక్టర్ ద్వారా కమిషను, ఇసుక మీద, మద్యం మీద, బియ్యం మీద. ఇప్పుడు వాళ్ళు కొత్తగా అందుబాటులోకి వచ్చింది బియ్యం. ఓ 10 ఏళ్ళ నుంచి బియ్యం లాగేస్తారు శుభ్రంగా. ఒక మంచి దారి చూపించాడు జగన్మోహన్ రెడ్డి, బియ్యాన్ని ఎలా చేయొచ్చు, ఏంటి ఎలా దుబ్బేయచ్చు. ఈ ఉమ్, రూపాయి బియ్యం వచ్చిన తర్వాత మంచి మిఠాయి పొట్లం కింద దొరికింది ఒకటి. ఇప్పుడు కొత్తగా మొదలెట్టింది లేఅవుట్లు. ఇది వరకు ఇలా ఉండేది కాదు. ఏదైనా ఓకే. కాంట్రాక్టర్ దగ్గర తీసుకునేవారు, ఏదైనా రికమెండేషన్ చేయాలన్నా ఇలాంటి వైన్ షాపుల దగ్గర కొంచెం కొంచెం వాళ్ళు ఇస్తే తీసుకునేవారు. ఉమ్, ఇస్తే తీసుకునే దగ్గర నుంచి బాగా ఆదాయం ఉన్న వాటి దగ్గర నుంచి మీరు ఇంత ఇవ్వాలని చెప్పడం వరకు వచ్చింది. ఓకే. మొన్న 2019, 24లో నువ్వు ఇచ్చే తీరాలి అన్న స్టేజ్కి వచ్చారు. డిమాండ్. నువ్వు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతావు అనే స్టేజ్కి వచ్చారు. ఓకే. అందులో భాగంగా ఈవిడికి వారి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నా, లేకపోతే లంచం తీసుకున్నా, లేకపోతే లేఅవుట్ వాళ్ళ దగ్గర తీసుకున్నా, కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేదు. అతను కంప్లైంట్ ఇచ్చాడు ధైర్యంగానే. అంటే ఏదో 100 కోట్లు తిన్న రాబందు గాలివాని పడిపోయినట్టు మనకి 2 కోట్ల వ్యవహారమే కనపడుతుంది. 2 కోట్లే కదా అనుకుంటున్నాం మనం. ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి. ప్రతి చోట ఆ నియోజకవర్గానికి సంబంధించి అన్ని చోట్ల ఉంటాయి. పైగా ఆవిడ మంత్రి అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కొలగొట్టే ఉంటాం. ఉమ్, అందులో పై వాళ్ళకి వాటా ఇచ్చేసి ఉంటాయి కొన్ని. వీళ్ళ కొంత లాగేసి పై వాళ్ళకి కూడా కొంచెం వాటా పంపిస్తే వాళ్ళు కూడా చూసి చూడనట్టు ఊరుకుంటారు. ఇలాంటి క్రమంలో నేను అనేది ఏంటంటే, మీరు సంపాదించుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు పూజారి గారు ఆరతపల్లిలో రూపాయి వేసినా, ₹10 వేసినా, 100, 500 వేసినా తీసుకుంటారు శుభ్రంగా. అవును. 10,000 వేస్తేనే దండం పెట్టు అంట కదా. లేదు, లేదు, 10,000 వేస్తేనే ఆశీర్వాదం ఇస్తాం అంట కదా. లేదు, లేదు. అలాగే ఇక్కడ కూడా ఒక కాంట్రాక్టర్ వచ్చాడు, వాళ్ళు ఎంతో కొంత ఇవ్వడానికి సిద్ధపడతారు. అవును. అది తీసుకొని అందంగా చేసుకుంటారు, బాబు పని బాగా చేయండి అని చెప్పాలి. అంతేగాని 3 కోట్లు, 5 కోట్లు అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలా ఎక్కువ లాగేస్తాడు ఏం చేస్తారు, నాసిరకంగా పనులు చేస్తారు. నాసిరకంగా పనులు చేస్తే వాళ్ళ టెక్నికల్ టీం వచ్చి ఆ బిల్లు లేపెత్తారు, ఉమ్, వాళ్ళు అబోది ఇవ్వబడ్డాడు. ఇలా రకరకాల లింకులు. ఈవిడ అలా ఈవిడేగా చాలా మంది ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు అలా బెదిరింపులు ఇలాగ అలవాటు చేసిపోయారు. అని చెప్పి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా పాత వాళ్ళన్నా తప్పే. బెదిరింపులు, బలవంతం పోసుళ్ళు చేయకూడదు. వాళ్ళు ఏదో అక్రమ వ్యాపారం వాళ్ళని ప్రోత్సహించకూడదు. అవును. సక్రమంగా చేసి దాంట్లో కూడా మీరు వసూళ్లు పాల్పడుతున్నారు, అది వాళ్ళు ఎవరైతే తీసుకోవాలి తప్ప దాని మీద మీరు ఒత్తిడి పెట్టి వాళ్ళ దారి మార్చకూడదు. ఆ పని ఎక్కువ చేశారు వాళ్ళు. చూసి ఇప్పుడు కూటమిలో ఎమ్మెల్యేలు కూడా కొంతమంది చేస్తున్నారు. ఉమ్, దాన్ని ఎప్పటికప్పుడు అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది పూర్తిగా సక్సెస్ అవుద్దా అంటే పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేరు. ఏ నాయకుడు కూడా దాన్ని కంట్రోల్ చేయలేడు. ఉమ్, అంటే ఆ రకంగా ముదిరిపోయింది ఆ వ్యాధి. ఇక్కడ ఇక్కడ రావు కృష్ణదేవరాయలు గారు మీద ఒక అవార్డు వేసింది, ఇవిడ అపనింద వేసింది. నా మీద రాజకీయ కక్ష కట్టి నాకు ఎలా చేశారు అని చెప్పేసి. అసలు అవును. ఆవిడ ఎమ్మెల్యేగా ఉండగా నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు గారు, ఆయన ఈ చిలకలూరిపేట ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గం. అవును. ఉమ్,
ఆ 7 నియోజకవర్గాలకి ఆయన ఎంపీ. ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఏ కార్యక్రమం వచ్చినా పాల్గొవాలి. మిగతా 6 ఎమ్మెల్యేలకి లేని రోగం ఇవిడికి ఎందుకు వచ్చిందండి? ఈయన ఎందుకు అడుగు పెట్టడం? వాళ్ళ మరిది గారు వాళ్ళు ఎలా ఉన్నాడో చూసారా? వీడియోలు బయట తిరుగుతున్నాయి కదా. అవును, చూసాం. అంటే వ్యక్తిగతంగా దూషిస్తే దాడికి ఎదురు దాడి చేయడానికి అసలు అడుగు పెట్టడానికి వీల్లేదు అన్నట్టు. ఆయన ఏం తప్పు చేశాడండి? ఇప్పుడు ఆయన ఏమన్నా చిల్లర చిల్లర పిక్ పాకెటర్ గ్యాంగా వీళ్ళకి మళ్ళీ? ఆ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎడ్యుకేటెడ్ బాగానే విద్యా అవును. సంస్థలు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ ఊహ తెలియనప్పటి నుంచి ఎప్పటి నుంచో 50 ఏళ్ళు 45 ఏళ్ళ నుంచి వాళ్ళు విద్యా సంస్థలు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఎక్కడ ఎలిగేషన్స్ లేవు. ఆ భూముల కేటాయింపు గురించి మాట్లాడింది. అసలు భూముల కేటాయింపుకి ఆక్షన్లో పాడుకున్న దానికి వ్యత్యాసం తెలియాలి కదా. భూములు కేటాయించినా కానీ ఉత్తినే ఎవరండి ఎవరికండి? ఎంతో కొంత రుసుము తీసుకునే ఇస్తారు ప్రభుత్వం. వీళ్ళు అలా కూడా తీసుకోలేదు. ఓపెన్ ఆక్షన్ లో అత్యధిక ధరకి తీసుకున్నారు వాళ్ళు. ఓకే. అది ఎవడన్నా తీసుకోవచ్చు. మీరైనా మన సత్తా ఉంటే మన దగ్గర డబ్బు ఉంటే మీరైనా నేనైనా ఎవరైనా తీసుకోవచ్చు. అలా మనం ఎంతైనా పెట్టి తీసుకుందాం అంటే మనకి ఎవరు? దానికి ఒక రీజనబుల్ రీజన్ ఉండాలి. రీజన్ ఉండాలి దానికి. నువ్వేదో వ్యవస్థ సంస్థ ఇలా విద్యా వ్యవస్థలో పరిశ్రమ లేకపోతే ఇలాంటి ఏదైనా పెట్టడానికి తీసుకుని కొంతమందికి ఉపాధి కల్పిస్తాను అనేటువంటి కారణం చూపించి తీసుకోవాలి. దాన్ని నిర్వహించకపోతే వెనక్కి తీసుకుంటారు మళ్ళీ. ఓకే. ఇది ఆక్షన్ లో తీసుకున్న దానికి అది ఉండదు. కేటాయింపులకైతే అలా వెనక్కి తీసుకుంటారు. ఓకే. ఆక్షన్ అంటే కొనుక్కున్నాడు ఆయన ఓపెన్ గా. అదొక ఎలిగేషన్ చేసి రెండు నా మీద వ్యక్తిగత కక్ష. అసలు అతను కక్ష తీర్చుకునే కూడా అయితే అప్పుడే తీసుకోవాలి. అతను కూడా పల్నాటి బిడ్డే. పల్నాడులోనే అవును. పుట్టి పెరిగాడు. అవును. పల్నాడి పౌరుషం అతనిలో ఒక్క గ్రామం కూడా తక్కువ లేదు. అయితే అతను విద్యావంతుడు, సంస్కారం కలిగిన వాడు, అవును. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం కాబట్టి వాళ్ళు పెంట మీద రాయేయటం ఎందుకని ఊరుకున్నారు. వాళ్ళు దూరంగా ఉన్నాడు. అతనికి నచ్చలేదు. పార్టీ పెద్దలు కూడా ఆవిడకే సపోర్ట్ చేశారు. ఇతనికి ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే సహచర నాయకులు కానీ అక్కడ ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈయన పట్ల చాలా గౌరవ మర్యాదతో ఉన్నారు. ఈయనే కావాలని కోరుకున్నారు. ఈయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళొద్దని కోరుకున్నారు వాళ్ళంతా. అవును. ఈయన పార్టీ వదిలిపెట్టి నీకు దండంరావు బాబు వెళ్ళిపోయాడు. మళ్ళా గెలిచాడు ఘనంగా. 10 నెలలు అయింది. ఏ రోజు ఈవిడ జోలికి కానీ ఈవిడ మీద కక్ష రాజకీయాలు చేయాలంటే కక్ష తీర్చుకోవాలంటే పోలీస్ కేసు పెట్టాలా ఏంటండి? ఎన్ని రకాలుగా ఉమ్. వేధించవచ్చు. ఎక్కడా కూడా ఈవిడ మూసే తలవలేదు. అవును. ఆయన పని ఆయన చేసుకుంటా పోతున్నాడు. మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. మంచి ఎంపీ గారు ఈయన. ఆ గుంటూరు అవును. జిల్లాకి అయితే నరసరావుపేట గుంటూరు ఎంపీలు ఇద్దరు కూడా పెద్ద బలి దొరికారు బాబు వజ్రాల్లాగా అనుకుంటున్నారు అందరూ. అవును. కత్తుల్లో ఉన్న కుర్రోళ్ళండి. ఏంటండి వాళ్ళ పనులు చేసుకుంటారు. వాళ్ళ పనితీరు ద్వారా చక్కటి సమన్వయం చేసుకుంటా కేంద్రం నుంచి మాక్సిమం మనకి ఏం రావాలో రావడానికి ప్రయత్నం చేస్తాం. కానీ లావు ఆయన అనవసరంగా శ్రీకృష్ణదేవరాయలు గారు వెనక లోకేష్ గారు డైరెక్షన్ ఉందని విడుదల రజని గారు కూడా అన్నారు. ఎవరిని వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఎవరి డైరెక్షన్ అక్కర్లేదు. మనమే డైరెక్టర్లు. సోషల్ మీడియా కూడా డైరెక్టర్లు. ఇదిగో ఆడు ఎలా చేసాడు అని ఎందుకు వదిలేస్తున్నారు అడుగుతున్నారు. అవును. మీకు ప్రజలే డైరెక్టర్లు అండి. ఇందులోను ఆ ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. ఉమ్. తిరిగి ఎవరు డైరెక్ట్ చేయక్కర్లేదు. ఓకే. ఇంకా వదిలేసేటట్టు తిట్టేస్తున్నారు కదా వాళ్ళని పట్టుకుని. ఇంకా ఇంకా 300 మంది వీళ్ళు ఎందుకు వదిలేసారని తిడుతున్నారు. అవును. నిజంగా వాళ్ళు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ మొత్తం స్ట్రిక్ట్ గా అమలు చేస్తే వీళ్ళు ఎవరో ఎందుకు బయట ఉంటారు? ఎవడన్నా వీళ్ళు చేసిన అరాచకాలు తక్కువ. ఆయన బయటికి లాగి ఆయన మీద అభాండాలు వేసి అపనిందలు వేసి ఆయన ఇన్వాల్వ్ చేసి పడుకున్న గుర్రాలు నేర్పనిచ్చుకున్నట్టే కదా. అవును. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నువ్వు మొదలెట్టు నేను ముగిస్తాను అంటున్నాడు. ఉమ్. మరి పల్నాడు పౌరుషం ఆ మాత్రం ఉన్నదా? ఉంటది. డెఫినెట్ గా ఇప్పుడు ఆయన దారిని ఆయన పోయేవాడిని కెలికి ఊరికే మాట్లాడితే బురద వేస్తే కొడితే కొట్టించుకుంటాం గెలితే గెలిచుకుంటానికి వాళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళుగా ఎందుకు ఊరుకుంటారు? అవును. పైగా ఇంకొక అంటే మన నోటితో మనం అనలేం. ఒక ఆడబిడ్డ ఆ అమ్మాయి అంత దిగజారు మాట్లాడుతాను కూడా నేను అనుకోలేదు.
ఆ స్టేట్మెంట్ మరి నిజమో ఒకటిదో నేను వీడియో వినలేదు నేను. ఉమ్, రకరకాల ప్రసార సాధనాలు మాధ్యమాల్లో వార్తలు వచ్చినాయి. నా జీవితంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారనేటువంటి హెడ్లైన్ తో కొన్ని వార్తలు వినపడతా ఉన్నాయి. మరి ఓకే. ఎవరి గురించి వ్యాఖ్యానించారో తెలియదు కానీ అది చాలా తప్పు. ఆవిడ ఆ రకంగా వ్యాఖ్యానించడం అనేటువంటిది ఆఖరి అస్త్రంగా ప్రయోగించారు మనుషుల, వ్యక్తుల మీద, అవతరాల మీద బురద జల్లటానికి అనేటువంటిది నాకు అనిపిస్తుంది. చాలా ఓకే. తప్పండి అది. ఆవిడ పట్ల చాలా మర్యాద, గౌరవం. ఎందుకంటే ఆవిడ నడవడిక, నడత, కట్టు బొట్టు, హుందాతనం డిగ్నిఫైడ్ గా ఉంటది. ఈవిడ చిల్లరగా లేదు. వైసీపీ కూడా సాధారణంగా చిల్లరగా ఉంటారు. మగాళ్ళందరూ చూడండి నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడితే పెంట పెంట రోజాలు కూడా ఎలా ఉంటారు. ఈవిడ అలా అవును. లేదు. సుచరిత గారు కానీ ఈవిడ కానీ చాలా అఫీషియల్ గా డిగ్నిఫైడ్ గా ఉంటూ ఉంటారు. అవును. లక్ష్మీ పారుతాళ్ళని చూసినప్పుడు మనకి వీళ్ళు చాలా గొప్పగా కనిపిస్తారు. ఎందుకంటే పిశాచాల్లాగా ఉంటారు వాళ్ళు. ఉమ్, అటువంటి పరిస్థితుల్లో ఈవిడ ఇలాంటి మాట మాట్లాడితే నాకు అనిపించింది, ఏంట్రా ఈ రాజకీయం జగన్ రెడ్డి లాంటి ఏడుపు మొహం కోసం వీళ్ళు ఇంత జగజారుతున్నారు అనిపిస్తుంది నాకు. అసలు ఓకే. ఏముంది ఇక్కడ అక్కడ? ఒకవేళ వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళని రక్షించడం కోసం అవతల వాడి మీద ఇంత బురద జల్లుతారా అని అనిపిస్తుంది. నిజంగా ఇది మగవాళ్ళకి రక్షణ లేదా? రాజకీయ నాయకులకి ఇంత అవును. ఈజీగా టార్గెట్ అయిపోతున్నారు. నిజంగా ప్యాంట్ ఇప్పి చూపించినోడు గంట అరగంట అన్నా కూడా బాగానే, సిగ్గు లేకుండా బాగానే తిరుగుతున్నారు. అవును. వీళ్ళు కొంచెం సిగ్గు శరం ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేయాలో అర్థం అవట్లేదు వాళ్ళకి. ఉమ్, ఏం మాట్లాడాలో తెలియదు. ఓకే. చాలా దురదృష్టకరమైన పరిస్థితి అండి. అంటే చాలా అవును. సెన్సిటివ్ మ్యాటర్ మీద కొట్టేసారంగా ఉంటది. ఈ విషయంలో ఆవిడ తెలియని విషయం ఒకటి చెప్తున్నానంట. ఉమ్, కృష్ణదేవరాయలు ఆ ఎంపీ గారి మీద ఇటువంటి అబాండం వేస్తే ఆవిడకే నష్టం, అవును. చాలా నష్టం ఆవిడ. ఎందుకంటే ఎంతో కొంత కన్సర్న్ ఓన్లే ఆవిడ. చట్టం తన పని తాను చేసుకున్నా చట్టాన్ని మరీ కఠినంగా అమలు చేయకుండా ఉంటారు ఒక్కొక్కసారి కొంతమంది మీద సాఫ్ట్ కార్నర్ తో. సర్లే పోనీలే అని చెప్పేసి ఆ ఇది కోల్పోద్ది ఆవిడ. ఓకే. ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడద్దండి ఆవిడ. అంటే అంత అవార్డు వేసిన తర్వాత వాళ్ళు ఎవరు మూసుకుంటారా? లేరుండ్రు వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే, సాధారణంగా ఒక మహిళ రాజకీయాల్లో ఉంటే, ఈవిడనే కదా ఎవరన్నా మహిళ రాజకీయాల్లో ఉంటే ఆవిడ రూపురేఖ లావణ్యాలు కొంచెం బాగుంటే వాళ్ళ మీద రకరకాల వార్తలు, కథనాలు, అనుమానాలు, అపవాలు, నిందలు, అపనిందలు, వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం జరుగుతూ ఉంటాయి. సహజంగా అది ఒక దురదృష్టం. ఉమ్, ఈవిడ అనవసరంగా ఇటువంటి మాటలు మాట్లాడితే ఇంకా ఎక్కువ కొంతమంది పైశాచిక ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆడవారి పట్ల చాలా అసభ్యమైన రాతలు, వ్యాఖ్యానాలు చేస్తారు. వాళ్ళు చెలరైపోతారు. వాళ్ళ పార్టీలోనే ఉంటారు. ఓకే. ఈవిడికి శత్రువులు బయట ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీలోనే ఉంటారు. ఇప్పుడు ఆవిడ అన్నట్టుగా ఆ, నా జీవితంలో ప్రవేశించడానికి చూసాడు, నేను ఒప్పుకోలేదు కాబట్టి ఇలా చేస్తున్నారన్న మాట ఆవిడ అన్నదో లేదో తెలియదు కానీ వార్తలు వచ్చినాయి. అవును. మరి అలా ట్రై చేసిన వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది వచ్చి వాళ్ళు మొదలెడతారు ఇక నుంచి. ఇది ఓకే. చాలా దారుణమైన సిచ్యువేషన్ అండి. మనం చెప్పు రాజకీయాల్లో రేపు నుంచి ఆడవాళ్ళు రావాలన్నా, లేకపోతే వాళ్ళు కొంచెం ధైర్యంగా ముందుకు అడుగేయాలి, పోరాటం చేయాలన్నా వాళ్ళు బలహీనపడతారు. ధైర్యం సడలుతుంది. ఓకే. ఎందుకంటే ఇది ఆవిడ మొత్తం ఆడవాళ్ళందరికీ అన్యాయం చేసినట్టు ఆవిడ ఈ అవును. విషయంలో. ఓ అవును. నిజమే, ఆవిడ మీద కేసు కట్టారు. నా మీద కేసులు వద్దని చెప్పేసి రాయబారం పంపించిందని చెప్పాడు ఆయన. అది అవ్వలేదు. ఎదుర్కోవాలి, దాని తప్పే ఉందండి. అవును. ఇప్పుడు కేసీఆర్ గారి కూతురు జైల్లోకి వెళ్ళి కూర్చోలేదా కవిత గారు. ఆ మధ్య కేసులో? తర్వాత బెయిల్ రాలేదా? వచ్చారు కదా. మీరు అంతే కేసు పెడతారు, ఏమవుద్ది? చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళలేదా? 53 రోజులు పట్టిందని బెయిల్ రావడానికి. ఆయన ఏ తప్పు చేయకుండా. అవును. మీరు ఆల్రెడీ చేశారు కదా. ఇదే కాదు, ఇంకా బోలెడు వస్తాయి బయటికి. వచ్చినప్పుడు జైలుకి వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, న్యాయ పోరాటం చేస్తారు. ఒకవేళ మీద ఏం తప్పు లేదని మీ జగన్మోహన్ రెడ్డి వాడే అస్త్రాలన్నీ వాడితే ఇప్పుడు జడ్జి గారి ఇంట్లో డబ్బులు గడ్డ దొరికినట్టుగా పని జరిగితే పని జరిగేది. అవును. ఢిల్లీ మీద, ఢిల్లీలో హైకోర్టు జడ్జి గారి ఇంట్లో నోట్ల గట్లు మరి వాళ్ళు బాబు సంపాదించి ఇచ్చాడు అతనికి. ఉమ్, ఏంటండి ఇలాంటివే ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ జగన్కి వాళ్ళకి లింకులు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అంటామండి ఇప్పుడు. వాళ్ళు తప్పు చేసిన అవును. తర్వాత, తప్పు చేయనంత వరకు మాకున్న ఆంక్షలో ఓకే.
మీరు తప్పు చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడకూడదంటే ముఖం పగిలిపోద్ది ఎవరికన్నా కానీ. ఓకే. అది. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.